ఒక క్లిప్స్ కే ఈ మాత్రం షేక్ అయింది. ఒక్కవేళ సినిమా రిలీజ్ అయితే మీ ఊహకే వదిలేస్తున్నా, ఇంకా మీ ఊహకే. యాజ్ ఏ అభిమానిగా నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. సో నేను చెప్పుకోకూడదు కాబట్టి చెప్పలేదు. థ్యాంక్ యూ. ఓకే, బీజిఎం వేసుకోండి. నీకెలా అనిపిస్తుంది? చెప్పేది కాదు బ్రో, లేదు మాటలు లేవంటావు. మనోడు పవన్ కళ్యాణ్ వీరాభిమాని బ్రో, మనోడు కూడా. ఈ రోజు కుటుంబ శంకర్ రిలీజ్ అని. ఎట్లుంది అప్పుడు కుటుంబ శంకర్ అంటే మనం అప్పుడు థియేటర్ లో చూసాను. థియేటర్ లో ఎట్లా అనిపించింది? ఎలా ఉంది బ్రో? దేవుని ఎలా చూసినా ఎప్పుడు ఒకటే లెక్కనే ఉన్నాడు. కానీ అప్పటికి ఇప్పటికి ఏంటంటే పవన్ కళ్యాణ్ అన్నయ్య ఒకటే, కాస్త ఆయన స్మార్ట్నెస్ తగ్గిపోతుంది బ్రో, అదొక్క బాధ అంతే నాకు. అప్పటికి మొన్న బ్రో సినిమాలో మంచిగా చూపించాడు, కానీ బయట మొన్న వెళ్ళినప్పుడు వారాహ యాత్రలు చూస్తే కంట్లో నీళ్ళు వచ్చేసాయి. అంటే ఆయన స్మార్ట్నెస్ తక్కువైపోయి, అంటే నాకు ఎట్లనో అనిపించింది అనమాట. సొంత మా అన్నయ్యనే ఏంటి ఇలా అయిపోతున్నాడు, ఏంటి మన ఆరోగ్యాన్ని పట్టించుకోవాలంత జనాల కోసం అంత దండలాడుతున్నాడు కదా, ఎందుకు అంతగానం చేయడం? ఈ జనాల పిచ్చి జనాలు బ్రో, అవసరమా బ్రో? అంత మంచి చేయాలని చూస్తున్న మనిషిని కూడా పట్టించుకోకుండా చేస్తున్నారు. మొన్న రీసెంట్లీ కూడా నా సినిమాలను చూసి నన్ను చూసి ఓట్లు వేయొద్దండి, నేను చేసే పనిని చూసి ఓట్లు వేయండి అని చెప్పి అన్నాడు. అది నిజమేనా? ఒకసారి చెప్పిన మళ్ళీ నాకు అర్థం కాలేదు. నా సినిమాలను చూసి నన్ను అభిమానించొద్దు, ఇప్పుడు నేను చేసే పనిని బట్టి నా ఎంట నడవండి, నేను మీకు ఏదైనా చేస్తాను అని చెప్పి ఒక వాగ్దానం అయితే చేశాడు. తెలుసా నీకు? అది తెలుసు బ్రో. దానికి అది నెరవేరుస్తానంటావా? ఖచ్చితంగా బ్రో, ఖచ్చితంగా. మా ఇంట్లో మా నాన్న మాటిస్తే ఎలా నిలబడతాడో పవన్ కళ్యాణ్ అన్నయ్య అలా మాటిస్తే నిలబడిపోతాడు బ్రో, ఇదైతే ఖచ్చితంగా పక్క. పవన్ కళ్యాణ్ భక్తుడిగా చెప్తున్నా, ఫ్యాన్ గా కాదు. పవన్ కళ్యాణ్ భక్తుడిగా ఖచ్చితంగా సీఎం అవుతాడు. ఖచ్చితంగా 100కి 1000% ఖచ్చితంగా సీఎం అవుతాడు, అయ్యేటట్టు చేస్తాం అంతే. ఖచ్చితంగా చేస్తాం, పక్క. దీనికి తిరగలేదు. థ్యాంక్ యూ బ్రో. హాయ్. హాయ్ బ్రో, ఎలా ఉన్నావు? సూపర్. ఎవరి ఫ్యాన్ నువ్వు? పవన్ కళ్యాణ్ భక్తుడిని బ్రో. పవన్ కళ్యాణ్ అంటేనే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. నిన్న ఒక అద్భుతం జరిగింది తెలుసా? అవును. ఏంటది? సుజీత్ అన్న నాకు ఊర మాస్ క్లిప్స్ వదిలాడు. ఆ మాస్ వైబ్రేషన్ తో ఇప్పటికే తలుచుకుంటే గూస్ బంప్స్ ఇప్పటికి వస్తున్నాయి, అలాగే ఉన్నాయి. ఇప్పుడే సుదర్శన్ లో కుటుంబ శంకర్ కూడా చూసి వస్తున్నా. రిలీజ్ కి వెళ్ళిపోయా, మధ్యలో వేశాడు. ఇట్లా మామూలుగా లేదు, హవా మామూలుగా లేదు, ఊపిరి ఆడట్లేదు. ఒకసారి సుజిత్ అన్నని చూస్తే దండం పెట్టేసుకోవాలి అంతే, అట్లా ఉంది. అంత అభిమానం ఏంది బ్రో? నిజాయితీ ఉంటాడు బ్రో, చెప్పలేము అది. అంతే నిజాయితీ. ఆయనను చూస్తేనే మాకు ఒక వైబ్రేషన్ అంతే. ఆయన చూస్తుండి పోవాలంతే. ఆయన రాజకీయాలు చేస్తాడో ఏం చేస్తాడో మాకైతే తెలియదు. ఆయనను చూడాలి, ఆయన తెరపైన చూడాలి అంతే. ఆయన జనాలకి చాలా చేస్తున్నాడు, అది తెలియదు ఎవరికి. తెలిసినా సరే పట్టించుకునే వాళ్ళు లేరు. కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తెరపైన కనబడాలి అంతే. చాలా బాగుంది. ఓజీ ట్రైలర్ ఎట్టుంది బ్రో? ఏం చెప్తాం బ్రో, దేవుడిని తిరుపతికి వెళ్ళి వెంకన్న స్వామిని చూసి ఎలా ఉన్నాడంటే ఏం చెప్తాం బ్రో, అంతే. ఓజీ క్లిప్స్ లో పవన్ కళ్యాణ్ అలా ఉన్నాడు అంతే. భలే ఉంది బ్రో, సూపర్. ఇచ్చి పడేశాడు. సినిమాకి మినిమం అయితే ఒక 1000 crores ఎక్స్పెక్టేషన్. బాహుబలి రికార్డ్స్ కూడా బ్రేక్ అవుతాయేమో అనిపిస్తుంది బ్రో నాకు. ఖచ్చితంగా ఒక క్లిప్స్ కే ఈ మాత్రం షేక్ అయింది. ఒక్కవేళ సినిమా రిలీజ్ అయితే మీ ఊహకే వదిలేస్తున్నా, ఇంకా మీ ఊహకే. యాజ్ ఏ అభిమానిగా నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. సో నేను చెప్పుకోకూడదు కాబట్టి చెప్పలేదు. థ్యాంక్ యూ. ఓకే, బీజిఎం వేసుకోండి. నీకెలా అనిపిస్తుంది? చెప్పేది కాదు బ్రో, లేదు మాటలు లేవంటావు. మనోడు పవన్ కళ్యాణ్ వీరాభిమాని బ్రో, మనోడు కూడా. ఈ రోజు కుటుంబ శంకర్ రిలీజ్ అని. ఎట్లుంది అప్పుడు కుటుంబ శంకర్ అంటే మనం అప్పుడు థియేటర్ లో చూసాను. థియేటర్ లో ఎట్లా అనిపించింది? ఎలా ఉంది బ్రో? దేవుని ఎలా చూసినా ఎప్పుడు ఒకటే లెక్కనే ఉన్నాడు. కానీ అప్పటికి ఇప్పటికి ఏంటంటే పవన్ కళ్యాణ్ అన్నయ్య ఒకటే, కాస్త ఆయన స్మార్ట్నెస్ తగ్గిపోతుంది బ్రో, అదొక్క బాధ అంతే నాకు. అప్పటికి మొన్న బ్రో సినిమాలో మంచిగా చూపించాడు, కానీ బయట మొన్న వెళ్ళినప్పుడు వారాహ యాత్రలు చూస్తే కంట్లో నీళ్ళు వచ్చేసాయి. అంటే ఆయన స్మార్ట్నెస్ తక్కువైపోయి, అంటే నాకు ఎట్లనో అనిపించింది అనమాట. సొంత మా అన్నయ్యనే ఏంటి ఇలా అయిపోతున్నాడు, ఏంటి మన ఆరోగ్యాన్ని పట్టించుకోవాలంత జనాల కోసం అంత దండలాడుతున్నాడు కదా, ఎందుకు అంతగానం చేయడం? ఈ జనాల పిచ్చి జనాలు బ్రో, అవసరమా బ్రో? అంత మంచి చేయాలని చూస్తున్న మనిషిని కూడా పట్టించుకోకుండా చేస్తున్నారు. మొన్న రీసెంట్లీ కూడా నా సినిమాలను చూసి నన్ను చూసి ఓట్లు వేయొద్దండి, నేను చేసే పనిని చూసి ఓట్లు వేయండి అని చెప్పి అన్నాడు. అది నిజమేనా? ఒకసారి చెప్పిన మళ్ళీ నాకు అర్థం కాలేదు. నా సినిమాలను చూసి నన్ను అభిమానించొద్దు, ఇప్పుడు నేను చేసే పనిని బట్టి నా ఎంట నడవండి, నేను మీకు ఏదైనా చేస్తాను అని చెప్పి ఒక వాగ్దానం అయితే చేశాడు. తెలుసా నీకు? అది తెలుసు బ్రో. దానికి అది నెరవేరుస్తానంటావా? ఖచ్చితంగా బ్రో, ఖచ్చితంగా. మా ఇంట్లో మా నాన్న మాటిస్తే ఎలా నిలబడతాడో పవన్ కళ్యాణ్ అన్నయ్య అలా మాటిస్తే నిలబడిపోతాడు బ్రో, ఇదైతే ఖచ్చితంగా పక్క. పవన్ కళ్యాణ్ భక్తుడిగా చెప్తున్నా, ఫ్యాన్ గా కాదు. పవన్ కళ్యాణ్ భక్తుడిగా
ఖచ్చితంగా సీఎం అవుతాడు. ఖచ్చితంగా 100% ఖచ్చితంగా సీఎం అవుతాడు, అయ్యేటట్టు చేస్తాం అంతే. ఖచ్చితంగా చేస్తాం, పక్కా, దీనికి తిరగలేదు. థ్యాంక్ యూ బ్రో. హాయ్ హాయ్ బ్రో, ఎలా ఉన్నావు? సూపర్. ఎవరి ఫ్యాన్ నువ్వు? పవన్ కళ్యాణ్ భక్తుడిని బ్రో. బా, పవన్ కళ్యాణ్ అంటేనే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. నిన్న ఒక అద్భుతం జరిగింది తెలుసా? అవును, ఏంటది? సుజీత్ అన్న నాకు ఊర మాస్ గ్లిప్స్ వదిలాడు. ఆ మాస్ వైబ్రేషన్ తో ఇప్పటికే తలుచుకుంటే గూస్ బంప్స్ ఇప్పటికి వస్తున్నాయి, అలాగే ఉన్నాయి. ఇప్పుడే సుదర్శన్ లో గుడుంబ శంకర్ కూడా చూసి వస్తున్నా. రిలీజ్ కి వెళ్ళిపోయా, మధ్యలో వేశాడు. ఇట్లా మామూలుగా లేదు, హవా మామూలుగా లేదు, ఊపిరి ఆడట్లేదు. ఒకసారి సుజిత్ అన్నని చూస్తే దండం పెట్టేసుకోవాలి అంతే, అట్లా ఉంది. అంత అభిమానం ఏంది బ్రో? నిజాయితీ ఉంటాడు బ్రో, చెప్పలేము అది అంతే. నిజాయితీ, ఆయనను చూస్తేనే మాకు ఒక వైబ్రేషన్ అంతే. ఆయన చూస్తుండి పోవాలంతే. ఆయన రాజకీయాలు చేస్తాడో ఏం చేస్తాడో మాకైతే తెలియదు. ఆయనను చూడాలి, ఆయన తెరపైన చూడాలి అంతే. ఆయన జనాలకి చాలా చేస్తున్నాడు, అది తెలియదు ఎవరికి. తెలిసినా సరే పట్టించుకునే వాళ్ళు లేరు. కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనేది తెరపైన కనబడాలి అంతే. చాలా బాగుంది. ఓజీ ట్రైలర్ ఎట్టుంది బ్రో? ఏం చెప్తాం బ్రో, దేవుడిని తిరుపతికి వెళ్ళి వెంకన్న స్వామిని చూసి ఎలా ఉన్నాడంటే ఏం చెప్తాం బ్రో, అంతే. ఓజీ క్లిప్స్ లో పవన్ కళ్యాణ్ అలా ఉన్నాడు అంతే. భలే ఉంది బ్రో, సూపర్, ఇచ్చి పడేశాడు. సినిమాకి మినిమం అయితే ఒక 1000 crores ఎక్స్పెక్టేషన్. బాహుబలి రికార్డ్స్ కూడా బ్రేక్ అవుతాయేమో అనిపిస్తుంది బ్రో నాకు. ఖచ్చితంగా ఒక క్లిప్స్ కే ఈ మాత్రం షేక్ అయింది. ఒక్కవేళ సినిమా రిలీజ్ అయితే మీ ఊహకే వదిలేస్తున్నా, ఇంకా మీ ఊహకే. యాజ్ అభిమానిగా నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, సో నేను చెప్పుకోకూడదు కాబట్టి చెప్పలేదు. థ్యాంక్ యూ. ఓకే, బీజిఎం వేసుకోండి. నీకెలా చెప్పేది కాదు బ్రో. లేదు, మాటలు లేవంటావు. మనోడు పవన్ కళ్యాణ్ వీరాభిమాని బ్రో, మనోడు కూడా. ఈ రోజు గుడుంబ శంకర్ రిలీజ్ అని. ఎట్లుంది అప్పుడు గుడుంబ శంకర్ అంటే మనం అప్పుడు థియేటర్ లో చూసాను. థియేటర్ లో ఎట్లా అనిపించింది? ఎలా ఉంది బ్రో, దేవుని ఎలా చూసినా ఎప్పుడు ఒకటే లాగానే ఉన్నాడు. కానీ అప్పటికి ఇప్పటికి ఏంటంటే పవన్ కళ్యాణ్ అన్నయ్య ఒకటే, కాస్త ఆయన స్మార్ట్నెస్ తగ్గిపోతుంది బ్రో, అదొక్క బాధ అంతే నాకు. అప్పటికి మొన్న బ్రో సినిమాలో మంచిగా చూపించాడు, కానీ బయట మొన్న వెళ్ళినప్పుడు వారాహి యాత్రలు చూస్తే కంట్లో నీళ్ళు వచ్చేస్తాయి. అంటే ఆయన స్మార్ట్నెస్ తగ్గిపోయి, అంటే నాకు ఎట్లనో అనిపించింది అనమాట. సొంత మా అన్నయ్యనే ఏంటి ఇలా అయిపోతున్నాడు, ఏంటి మన ఆరోగ్యాన్ని పట్టించుకోవాలంటే జనాల కోసం అంత దండలాడుతున్నాడు కదా, ఎందుకు అంతగానం చేయడం? ఈ జనాల పిచ్చి జనాలు బ్రో, అవసరమా బ్రో? అంత మంచి చేయాలని చూస్తున్న మనిషిని కూడా పట్టించుకోకుండా చేస్తున్నారు. మొన్న రీసెంట్లీ కూడా నా సినిమాలను చూసి నన్ను చూసి ఓట్లు వేయొద్దండి, నేను చేసే పనిని చూసి ఓట్లు వేయండి అని చెప్పి అన్నాడు. అది నిజమేనా? ఒకసారి చెప్పిన మళ్ళీ నాకు అర్థం కాలేదు. నా సినిమాలను చూసి నన్ను అభిమానించొద్దు, ఇప్పుడు నేను చేసే పనిని బట్టి నా అంట నడవండి, నేను మీకు ఏదైనా చేస్తాను అని చెప్పి ఒక వాగ్దానం అయితే చేశాడు. తెలుసా నీకు? అది తెలుసు బ్రో. దానికి అది నెరవేరుస్తానంటావా? ఖచ్చితంగా బ్రో, ఖచ్చితంగా. మా ఇంట్లో మా నాన్న మాటిస్తే ఎలా నిలబడతాడో పవన్ కళ్యాణ్ అన్నయ్య అలా మాటిస్తే నిలబడిపోతాడు బ్రో, ఇదైతే ఖచ్చితంగా పక్కా. పవన్ కళ్యాణ్ భక్తుడిగా చెప్తున్నా, ఫ్యాన్ గా కాదు, పవన్ కళ్యాణ్ భక్తుడిగా. ఖచ్చితంగా సీఎం అవుతాడు, ఖచ్చితంగా 100% ఖచ్చితంగా సీఎం అవుతాడు, అయ్యేటట్టు చేస్తాం అంతే. ఖచ్చితంగా చేస్తాం, పక్కా, దీనికి తిరగలేదు. థ్యాంక్ యూ బ్రో. హాయ్ హాయ్ బ్రో, ఎలా ఉన్నావు? సూపర్. ఎవరి ఫ్యాన్ నువ్వు? పవన్ కళ్యాణ్ భక్తుడిని బ్రో. బా, పవన్ కళ్యాణ్ అంటేనే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. నిన్న ఒక అద్భుతం జరిగింది తెలుసా? అవును, ఏంటది? సుజీత్ అన్న నాకు ఊర మాస్ గ్లిప్స్ వదిలాడు. ఆ మాస్ వైబ్రేషన్ తో ఇప్పటికే తలుచుకుంటే గూస్ బంప్స్ ఇప్పటికి వస్తున్నాయి, అలాగే ఉన్నాయి. ఇప్పుడే సుదర్శన్ లో గుడుంబ శంకర్ కూడా చూసి వస్తున్నా. రిలీజ్ కి వెళ్ళిపోయా, మధ్యలో వేశాడు. ఇట్లా మామూలుగా లేదు, హవా మామూలుగా లేదు, ఊపిరి ఆడట్లేదు. ఒకసారి సుజిత్ అన్నని చూస్తే దండం పెట్టేసుకోవాలి అంతే, అట్లా ఉంది. అంత అభిమానం ఏంది బ్రో? నిజాయితీ ఉంటాడు బ్రో, చెప్పలేము అది అంతే. నిజాయితీ, ఆయనను చూస్తేనే మాకు ఒక వైబ్రేషన్ అంతే. ఆయనను చూస్తుండి పోవాలంతే. ఆయన రాజకీయాలు చేస్తాడో ఏం చేస్తాడో మాకైతే తెలియదు. ఆయనను చూడాలి, ఆయన తెరపైన చూడాలి అంతే. ఆయన జనాలకి చాలా చేస్తున్నాడు, అది తెలియదు ఎవరికి. తెలిసినా సరే పట్టించుకునే వాళ్ళు లేరు. కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనేది తెరపైన కనబడాలి అంతే. చాలా బాగుంది. ఓజీ ట్రైలర్ ఎట్టుంది బ్రో? ఏం చెప్తాం బ్రో, దేవుడిని తిరుపతికి వెళ్ళి వెంకన్న స్వామిని చూసి ఎలా ఉన్నాడంటే ఏం చెప్తాం బ్రో, అంతే. ఓజీ క్లిప్స్ లో పవన్ కళ్యాణ్ అలా ఉన్నాడు అంతే. భలే ఉంది బ్రో, సూపర్, ఇచ్చి పడేశాడు. సినిమాకి మినిమం అయితే ఒక 1000 crores ఎక్స్పెక్టేషన్. బాహుబలి రికార్డ్స్ కూడా బ్రేక్ అవుతాయేమో అనిపిస్తుంది బ్రో నాకు. ఖచ్చితంగా ఒక క్లిప్స్ కే ఈ మాత్రం షేక్ అయింది. ఒక్కవేళ సినిమా రిలీజ్ అయితే మీ ఊహకే వదిలేస్తున్నా, ఇంకా మీ ఊహకే. యాజ్ అభిమానిగా నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, సో నేను చెప్పుకోకూడదు కాబట్టి చెప్పలేదు.
థ్యాంక్ యూ. ఓకే, బీజిఎం వేసుకోండి. నీకెలా అనిపిస్తుంది? అది చెప్పేది కాదు బ్రో. లేదు, మాటలు లేవంటావు. మనోడు పవన్ కళ్యాణ్ వీరాభిమాని బ్రో. మనోడుగా మనోడు కూడా ఈ రోజు కుటుంబ శంకర్ రిలీజ్ అని. ఎట్లుంది అప్పుడు కుటుంబ శంకర్ అంటే మనం అప్పుడు థియేటర్ లో చూసాను. ఆ. థియేటర్ లో ఎట్లా అనిపించింది? ఎలా ఉంది బ్రో? దేవుని ఎలా చూసినా ఎప్పుడు ఒకటే లెక్కనే ఉన్నాడు. కానీ అప్పటికి ఇప్పటికి ఏంటంటే పవన్ కళ్యాణ్ అన్నయ్య ఒకటే, కాస్త ఆయన స్మార్ట్నెస్ తగ్గిపోతుంది బ్రో. అదొక్క బాధ అంతే నాకు. అప్పటికి మొన్న బ్రో సినిమాలో మంచిగా చూపించాడు, కానీ బయట మొన్న వెళ్ళినప్పుడు వారాహి యాత్రలు చూస్తే కంట్లో నీళ్ళు వచ్చేసాయి. అంటే ఆయన స్మార్ట్నెస్ తక్కువైపోయి, అంటే నాకు ఎట్లనో అనిపించింది అనమాట. సొంత మా అన్నయ్యనే ఏంటి ఇలా అయిపోతున్నాడు, ఏంటి మన ఆరోగ్యాన్ని పట్టించుకోవాలంత జనాల కోసం అంత దండలాడుతున్నాడు కదా, ఎందుకు అంతగానం చేయడం? ఈ జనాల పిచ్చి జనాలు బ్రో, అవసరమా బ్రో? అంత మంచి చేయాలని చూస్తున్న మనిషిని కూడా పట్టించుకోకుండా చేస్తున్నారు. మొన్న రీసెంట్లీ కూడా నా సినిమాలను చూసి నన్ను చూసి ఓట్లు వేయొద్దండి, నేను చేసే పనిని చూసి ఓట్లు వేయండి అని చెప్పి అన్నాడు. అది నిజమేనా? ఒకసారి చెప్పిన మళ్ళీ నాకు అర్థం కాలేదు. నా సినిమాలను చూసి నన్ను అభిమానించొద్దు, ఇప్పుడు నేను చేసే పనిని బట్టి నా ఎంట నడవండి, నేను మీకు ఏదైనా చేస్తాను అని చెప్పి ఒక వాగ్దానం అయితే చేశాడు. తెలుసా నీకు అది? తెలుసు బ్రో. దానికి అది నెరవేరుస్తానంటావా? ఖచ్చితంగా బ్రో, ఖచ్చితంగా. మా ఇంట్లో మా నాన్న మాటిస్తే ఎలా నిలబడతాడో పవన్ కళ్యాణ్ అన్నయ్య అలా మాటిస్తే నిలబడిపోతాడు బ్రో. ఇదైతే ఖచ్చితంగా పక్క. పవన్ కళ్యాణ్ భక్తుడిగా చెప్తున్నా, ఫ్యాన్ గా కాదు. పవన్ కళ్యాణ్ భక్తుడిగా ఖచ్చితంగా సీఎం అవుతాడు. ఖచ్చితంగా 100కి 1000% ఖచ్చితంగా సీఎం అవుతాడు. అయ్యేటట్టు చేస్తాం అంతే, ఖచ్చితంగా చేస్తాం పక్క. దీనికి తిరగలేదు. థ్యాంక్ యూ బ్రో. హాయ్. హాయ్ బ్రో. ఎలా ఉన్నావు? సూపర్. ఎవరి ఫ్యాన్ నువ్వు? పవన్ కళ్యాణ్ భక్తుడిని బ్రో. బా, పవన్ కళ్యాణ్ అంటేనే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. నిన్న ఒక అద్భుతం జరిగింది తెలుసా? అవును. ఏంటది? సుజీత్ అన్న నాకు ఊర మాస్ గ్లిప్స్ వదిలాడు. ఆ మాస్ వైబ్రేషన్ తో ఇప్పటికే తలుచుకుంటే గూస్ బంప్స్ ఇప్పటికి వస్తున్నాయి. అలాగే ఉన్నాయి. ఇప్పుడే సుదర్శన్ లో కుటుంబ శంకర్ కూడా చూసి వస్తున్నా. రిలీజ్ కి వెళ్ళిపోయా, మధ్యలో వేశాడు. ఇట్లా మామూలుగా లేదు, హవా మామూలుగా లేదు, ఊపిరి ఆడట్లేదు. ఒకసారి సుజిత్ అన్నని చూస్తే దండం పెట్టేసుకోవాలి అంతే, అట్లా ఉంది. అంత అభిమానం ఏంది బ్రో? నిజాయితీ ఉంటాడు బ్రో, చెప్పలేము అది. ఇంకంతే నిజాయితీ. ఆయనను చూస్తేనే మాకు ఒక వైబ్రేషన్ అంతే. ఆయన చూస్తుండి పోవాలంతే. ఆయన రాజకీయాలు చేస్తాడో ఏం చేస్తాడో మాకైతే తెలియదు. ఆయనను చూడాలి, ఆయన తెరపైన చూడాలి అంతే. ఆయన జనాలకి చాలా చేస్తున్నాడు, అది తెలియదు ఎవరికి. తెలిసినా సరే పట్టించుకునే వాళ్ళు లేరు. కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనేది తెరపైన కనబడాలి అంతే. చాలా బాగుంది. ఓజీ ట్రైలర్ ఎట్టుంది బ్రో? ఏం చెప్తాం బ్రో, దేవుడిని తిరుపతికి వెళ్ళి వెంకన్న స్వామిని చూసి ఎలా ఉన్నాడంటే ఏం చెప్తాం బ్రో, అంతే. ఓజీ క్లిప్స్ లో పవన్ కళ్యాణ్ అలా ఉన్నాడు అంతే. భలే ఉంది బ్రో, సూపర్. ఇచ్చి పడేశాడు. సినిమాకి మినిమం అయితే ఒక 1000 crores ఎక్స్పెక్టేషన్. బాహుబలి రికార్డ్స్ కూడా బ్రేక్ అవుతాయేమో అనిపిస్తుంది బ్రో నాకు. ఖచ్చితంగా ఒక క్లిప్స్ కే ఈ మాత్రం షేక్ అయ్యింది. ఒక్కవేళ సినిమా రిలీజ్ అయితే మీ ఊహకే వదిలేస్తున్నా, ఇంకా మీ ఊహకే. యాజ్ అభిమానిగా నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, సో నేను చెప్పుకోకూడదు కాబట్టి చెప్పలేదు. థ్యాంక్ యూ. ఓకే, బీజిఎం వేసుకోండి. నీకెలా అనిపిస్తుంది? అది చెప్పేది కాదు బ్రో. లేదు, మాటలు లేవంటావు. మనోడు పవన్ కళ్యాణ్ వీరాభిమాని బ్రో. మనోడు కూడా ఈ రోజు కుటుంబ శంకర్ రిలీజ్ అని. ఎట్లుంది అప్పుడు కుటుంబ శంకర్ అంటే మనం అప్పుడు థియేటర్ లో చూసాను. థియేటర్ లో ఎట్లా అనిపించింది? ఎలా ఉంది బ్రో? దేవుని ఎలా చూసినా ఎప్పుడు ఒకటే లెక్కనే ఉన్నాడు. కానీ అప్పటికి ఇప్పటికి ఏంటంటే పవన్ కళ్యాణ్ అన్నయ్య ఒకటే, కాస్త ఆయన స్మార్ట్నెస్ తగ్గిపోతుంది బ్రో. అదొక్క బాధ అంతే నాకు. అప్పటికి మొన్న బ్రో సినిమాలో మంచిగా చూపించాడు, కానీ బయట మొన్న వెళ్ళినప్పుడు వారాహి యాత్రలు చూస్తే కంట్లో నీళ్ళు వచ్చేసాయి. అంటే ఆయన స్మార్ట్నెస్ తక్కువైపోయి, అంటే నాకు ఎట్లనో అనిపించింది అనమాట. సొంత మా అన్నయ్యనే ఏంటి ఇలా అయిపోతున్నాడు, ఏంటి మన ఆరోగ్యాన్ని పట్టించుకోవాలంత జనాల కోసం అంత దండలాడుతున్నాడు కదా, ఎందుకు అంతగానం చేయడం? ఈ జనాల పిచ్చి జనాలు బ్రో, అవసరమా బ్రో? అంత మంచి చేయాలని చూస్తున్న మనిషిని కూడా పట్టించుకోకుండా చేస్తున్నారు. మొన్న రీసెంట్లీ కూడా నా సినిమాలను చూసి నన్ను చూసి ఓట్లు వేయొద్దండి, నేను చేసే పనిని చూసి ఓట్లు వేయండి అని చెప్పి అన్నాడు. అది నిజమేనా? ఒకసారి చెప్పిన మళ్ళీ నాకు అర్థం కాలేదు. నా సినిమాలను చూసి నన్ను అభిమానించొద్దు, ఇప్పుడు నేను చేసే పనిని బట్టి నా ఎంట నడవండి, నేను మీకు ఏదైనా చేస్తాను అని చెప్పి ఒక వాగ్దానం అయితే చేశాడు. తెలుసా నీకు అది? తెలుసు బ్రో. దానికి అది నెరవేరుస్తానంటావా? ఖచ్చితంగా బ్రో, ఖచ్చితంగా. మా ఇంట్లో మా నాన్న మాటిస్తే ఎలా నిలబడతాడో పవన్ కళ్యాణ్ అన్నయ్య అలా మాటిస్తే నిలబడిపోతాడు బ్రో. ఇదైతే ఖచ్చితంగా పక్క. పవన్ కళ్యాణ్ భక్తుడిగా చెప్తున్నా, ఫ్యాన్ గా కాదు. పవన్ కళ్యాణ్ భక్తుడిగా ఖచ్చితంగా సీఎం అవుతాడు. ఖచ్చితంగా 100కి 1000% ఖచ్చితంగా సీఎం అవుతాడు. అయ్యేటట్టు చేస్తాం అంతే, ఖచ్చితంగా చేస్తాం పక్క. దీనికి తిరగలేదు. థ్యాంక్ యూ బ్రో. హాయ్. హాయ్ బ్రో.
ఎలా ఉన్నావు? సూపర్. ఎవరి ఫ్యాన్ నువ్వు? పవన్ కళ్యాణ్ భక్తుని బ్రో. బా, పవన్ కళ్యాణ్ అంటేనే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. నిన్న ఒక అద్భుతం జరిగింది తెలుసా? అవును. ఏంటది? సుజిత్ అన్న నాకు ఊర మాస్ గ్లిప్స్ వదిలాడు. ఆ మాస్ వైబ్రేషన్ తో ఇప్పటికే తలుచుకుంటే గూస్ బంప్స్ ఇప్పటికి వస్తున్నాయి. అలాగే ఉన్నాయి. ఇప్పుడే సుదర్శన్ లో గుడుంబ శంకర్ కూడా చూసి వస్తున్నా. రిలీజ్ కి వెళ్ళిపోయా, మధ్యలో వేశాడు. ఇట్లా మామూలుగా లేదు, హవా మామూలుగా లేదు, ఊపిరి ఆడట్లేదు. ఒకసారి సుజిత్ అన్నని చూస్తే దండం పెట్టేసుకోవాలి అంతే, అట్లా ఉంది. అంత అభిమానం ఏంది బ్రో? నిజాయితీ ఉంటాడు బ్రో, చెప్పలేము అది అంతే. నిజాయితీ, ఆయనను చూస్తేనే మాకు ఒక వైబ్రేషన్ అంతే. ఆయన చూస్తుండి పోవాలంతే. ఆయన రాజకీయాలు చేస్తాడో ఏం చేస్తాడో మాకైతే తెలియదు. ఆయనను చూడాలి, ఆయన తెరపైన చూడాలి అంతే. ఆయన జనాలకి చాలా చేస్తున్నాడు, అది తెలియదు ఎవరికి. తెలిసినా సరే పట్టించుకునే వాళ్ళు లేరు. కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనేది తెరపైన కనబడాలి అంతే. చాలా బాగుంది. ఓజీ ట్రైలర్ ఎట్టుంది బ్రో? ఏం చెప్తాం బ్రో, దేవుడిని తిరుపతికి వెళ్ళి వెంకన్న స్వామిని చూసి ఎలా ఉన్నాడంటే ఏం చెప్తాం బ్రో, అంతే. ఓజీ క్లిప్స్ లో పవన్ కళ్యాణ్ అలా ఉన్నాడు అంతే. భలే ఉంది బ్రో, సూపర్ ఇచ్చి పడేశాడు. సినిమాకి మినిమం అయితే ఒక 1000 crores ఎక్స్పెక్టేషన్. బాహుబలి రికార్డ్స్ కూడా బ్రేక్ అవుతాయేమో అనిపిస్తుంది బ్రో నాకు. ఖచ్చితంగా ఒక క్లిప్స్ కే ఈ మాత్రం షేక్ అయ్యింది. ఒక్కవేళ సినిమా రిలీజ్ అయితే మీ ఊహకే వదిలేస్తున్నా, ఇంకా మీ ఊహకే. యాజ్ అభిమానిగా నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. సో నేను చెప్పుకోకూడదు కాబట్టి చెప్పలేదు. థ్యాంక్ యూ. ఓకే, బీజిఎం వేసుకోండి. నీకెలా చెప్పేది కాదు బ్రో. లేదు, మాటలు లేవంటావు. మనోడు పవన్ కళ్యాణ్ వీరాభిమాని బ్రో, మనోడు కూడా. ఈ రోజు గుడుంబ శంకర్ రిలీజ్ అని. ఎట్లుంది అప్పుడు గుడుంబ శంకర్ అంటే మనం అప్పుడు థియేటర్ లో చూసాను. థియేటర్ లో ఎట్లా అనిపించింది? ఎలా ఉంది బ్రో, దేవుని ఎలా చూసినా ఎప్పుడు ఒకటే లాగానే ఉన్నాడు. కానీ అప్పటికి ఇప్పటికి ఏంటంటే పవన్ కళ్యాణ్ అన్నయ్య ఒకటే, కాస్త ఆయన స్మార్ట్నెస్ తగ్గిపోతుంది బ్రో, అదొక్క బాధ అంతే నాకు. అప్పటికి మొన్న బ్రో సినిమాలో మంచిగా చూపించాడు, కానీ బయట మొన్న వెళ్ళినప్పుడు వారాహి యాత్రలు చూస్తే కంట్లో నీళ్ళు వచ్చేస్తాయి. అంటే ఆయన స్మార్ట్నెస్ తగ్గిపోయి, అంటే నాకు ఎట్లనో అనిపించింది అనమాట. సొంత మా అన్నయ్యనే ఏంటి ఇలా అయిపోతున్నాడు, ఏంటి మన ఆరోగ్యాన్ని పట్టించుకోవాలంత జనాల కోసం అంత దండలాడుతున్నాడు కదా, ఎందుకు అంతగానం చేయడం? ఈ జనాల పిచ్చి జనాలు బ్రో, అవసరమా బ్రో? అంత మంచి చేయాలని చూస్తున్న మనిషిని కూడా పట్టించుకోకుండా చేస్తున్నారు. మొన్న రీసెంట్లీ కూడా నా సినిమాలను చూసి నన్ను చూసి ఓట్లు వేయొద్దండి, నేను చేసే పనిని చూసి ఓట్లు వేయండి అని చెప్పి అన్నాడు. అది నిజమేనా? ఒకసారి చెప్పిన మళ్ళీ నాకు అర్థం కాలేదు. నా సినిమాలను చూసి నన్ను అభిమానించొద్దు, ఇప్పుడు నేను చేసే పనిని బట్టి నా ఎంట నడవండి, నేను మీకు ఏదైనా చేస్తాను అని చెప్పి ఒక వాగ్దానం అయితే చేశాడు. తెలుసా నీకు? అది తెలుసు బ్రో. దానికి అది నెరవేరుస్తాడంటావా? ఖచ్చితంగా బ్రో, ఖచ్చితంగా. మా ఇంట్లో మా నాన్న మాటిస్తే ఎలా నిలబడతాడో పవన్ కళ్యాణ్ అన్నయ్య అలా మాటిస్తే నిలబడిపోతాడు బ్రో, ఇదైతే ఖచ్చితంగా పక్కా. పవన్ కళ్యాణ్ భక్తుడిగా చెప్తున్నా, ఫ్యాన్ గా కాదు, పవన్ కళ్యాణ్ భక్తుడిగా. ఖచ్చితంగా సీఎం అవుతాడు, ఖచ్చితంగా 100కి 1000% ఖచ్చితంగా సీఎం అవుతాడు, అయ్యేటట్టు చేస్తాం అంతే. ఖచ్చితంగా చేస్తాం పక్కా, దీనికి తిరగలేదు. థ్యాంక్ యూ బ్రో. హాయ్. హాయ్ బ్రో. ఎలా ఉన్నావు? సూపర్. ఎవరి ఫ్యాన్ నువ్వు? పవన్ కళ్యాణ్ భక్తుని బ్రో. బా, పవన్ కళ్యాణ్ అంటేనే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. నిన్న ఒక అద్భుతం జరిగింది తెలుసా? అవును. ఏంటది? సుజిత్ అన్న నాకు ఊర మాస్ గ్లిప్స్ వదిలాడు. ఆ మాస్ వైబ్రేషన్ తో ఇప్పటికే తలుచుకుంటే గూస్ బంప్స్ ఇప్పటికి వస్తున్నాయి. అలాగే ఉన్నాయి. ఇప్పుడే సుదర్శన్ లో గుడుంబ శంకర్ కూడా చూసి వస్తున్నా. రిలీజ్ కి వెళ్ళిపోయా, మధ్యలో వేశాడు. ఇట్లా మామూలుగా లేదు, హవా మామూలుగా లేదు, ఊపిరి ఆడట్లేదు. ఒకసారి సుజిత్ అన్నని చూస్తే దండం పెట్టేసుకోవాలి అంతే, అట్లా ఉంది. అంత అభిమానం ఏంది బ్రో? నిజాయితీ ఉంటాడు బ్రో, చెప్పలేము అది అంతే. నిజాయితీ, ఆయనను చూస్తేనే మాకు ఒక వైబ్రేషన్ అంతే. ఆయనను చూస్తుండి పోవాలంతే. ఆయన రాజకీయాలు చేస్తాడో ఏం చేస్తాడో మాకైతే తెలియదు. ఆయనను చూడాలి, ఆయన తెరపైన చూడాలి అంతే. ఆయన జనాలకి చాలా చేస్తున్నాడు, అది తెలియదు ఎవరికి. తెలిసినా సరే పట్టించుకునే వాళ్ళు లేరు. కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనేది తెరపైన కనబడాలి అంతే. చాలా బాగుంది. ఓజీ ట్రైలర్ ఎట్టుంది బ్రో? ఏం చెప్తాం బ్రో, దేవుడిని తిరుపతికి వెళ్ళి వెంకన్న స్వామిని చూసి ఎలా ఉన్నాడంటే ఏం చెప్తాం బ్రో, అంతే. ఓజీ క్లిప్స్ లో పవన్ కళ్యాణ్ అలా ఉన్నాడు అంతే. భలే ఉంది బ్రో, సూపర్ ఇచ్చి పడేశాడు. సినిమాకి మినిమం అయితే ఒక 1000 crores ఎక్స్పెక్టేషన్. బాహుబలి రికార్డ్స్ కూడా బ్రేక్ అవుతాయేమో అనిపిస్తుంది బ్రో నాకు. ఖచ్చితంగా ఒక క్లిప్స్ కే ఈ మాత్రం షేక్ అయ్యింది. ఒక్కవేళ సినిమా రిలీజ్ అయితే మీ ఊహకే వదిలేస్తున్నా, ఇంకా మీ ఊహకే. యాజ్ అభిమానిగా నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. సో నేను చెప్పుకోకూడదు కాబట్టి చెప్పలేదు. థ్యాంక్ యూ. ఓకే, బీజిఎం వేసుకోండి. నీకెలా అనిపిస్తుంది? చెప్పేది కాదు బ్రో. లేదు, మాటలు లేవంటావు.
మనోడు పవన్ కళ్యాణ్ వీరాభిమాని బ్రో. మనోడుగా మనోడు కూడా ఈ రోజు కుటుంబ శంకర్ రిలీజ్ అని. ఎట్లుంది అప్పుడు కుటుంబ శంకర్ అంటే మనం అప్పుడు థియేటర్ లో చూసాను. ఆ. థియేటర్ లో ఎట్లా అనిపించింది? ఎలా ఉంది బ్రో? దేవుని ఎలా చూసినా ఎప్పుడు ఒకటే లాగానే ఉన్నాడు. కానీ అప్పటికి ఇప్పటికి ఏంటంటే పవన్ కళ్యాణ్ అన్నయ్య ఒకటే, కాస్త ఆయన స్మార్ట్నెస్ తగ్గిపోతుంది బ్రో. అదొక్క బాధ అంతే నాకు. అప్పటికి మొన్న బ్రో సినిమాలో మంచిగా చూపించాడు, కానీ బయట మొన్న వెళ్ళినప్పుడు వారాహ యాత్రలు చూస్తే కంట్లో నీళ్ళు వచ్చేసాయి. అంటే ఆయన స్మార్ట్నెస్ తక్కువైపోయి, అంటే నాకు ఎట్లనో అనిపించింది అనమాట. సొంత మా అన్నయ్యనే ఏంటి ఇలా అయిపోతున్నాడు, ఏంటి మన ఆరోగ్యాన్ని పట్టించుకోవాలంత జనాల కోసం అంత దండలాడుతున్నాడు కదా, ఎందుకు అంతగానం చేయడం? ఈ జనాల పిచ్చి జనాలు బ్రో, అవసరమా బ్రో? అంత మంచి చేయాలని చూస్తున్న మనిషిని కూడా పట్టించుకోకుండా చేస్తున్నారు. ఆ? మొన్న రీసెంట్లీ కూడా నా సినిమాలను చూసి నన్ను చూసి ఓట్లు వేయొద్దండి, నేను చేసే పనిని చూసి ఓట్లు వేయండి అని చెప్పి అన్నాడు. అది నిజమేనా? ఒకసారి చెప్పిన మళ్ళీ నాకు అర్థం కాలేదు. నా సినిమాలను చూసి నన్ను అభిమానించొద్దు, ఇప్పుడు నేను చేసే పనిని బట్టి నా ఎంట నడవండి, నేను మీకు ఏదైనా చేస్తాను అని చెప్పి ఒక వాగ్దానం అయితే చేశాడు. తెలుసా నీకు అది? తెలుసు బ్రో. దానికి అది నెరవేరుస్తాడంటావా? ఖచ్చితంగా బ్రో, ఖచ్చితంగా. మా ఇంట్లో మా నాన్న మాటిస్తే ఎలా నిలబడతాడో పవన్ కళ్యాణ్ అన్నయ్య అలా మాటిస్తే నిలబడిపోతాడు బ్రో. ఇదైతే ఖచ్చితంగా పక్క. పవన్ కళ్యాణ్ భక్తుడిగా చెప్తున్నా, ఫ్యాన్ గా కాదు. పవన్ కళ్యాణ్ భక్తుడిగా ఖచ్చితంగా సీఎం అవుతాడు. ఖచ్చితంగా 100కి 1000% ఖచ్చితంగా సీఎం అవుతాడు. అయ్యేటట్టు చేస్తాం అంతే, ఖచ్చితంగా చేస్తాం పక్క. దీనికి తిరగలేదు. థ్యాంక్ యూ బ్రో. హాయ్. హాయ్ బ్రో. ఎలా ఉన్నావు? సూపర్. ఎవరి ఫ్యాన్ నువ్వు? పవన్ కళ్యాణ్ భక్తుడిని బ్రో. బా, పవన్ కళ్యాణ్ అంటేనే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. నిన్న ఒక అద్భుతం జరిగింది తెలుసా? అవును. ఏంటది? సుజీత్ అన్న నాకు ఊర మాస్ గ్లిప్స్ వదిలాడు. ఆ మాస్ వైబ్రేషన్ తో ఇప్పటికే తలుచుకుంటే గూస్ బంప్స్ ఇప్పటికి వస్తున్నాయి. అలాగే ఉన్నాయి. ఇప్పుడే సుదర్శన్ లో కుటుంబ శంకర్ కూడా చూసి వస్తున్నా. రిలీజ్ కి వెళ్ళిపోయా, మధ్యలో వేశాడు. ఇట్లా మామూలుగా లేదు హవా, మామూలుగా లేదు, ఊపిరి ఆడట్లేదు. ఒకసారి సుజిత్ అన్నని చూస్తే దండం పెట్టేసుకోవాలి అంతే, అట్లా ఉంది. అంత అభిమానం ఏంది బ్రో? నిజాయితీ ఉంటాడు బ్రో, చెప్పలేము అది ఇంకంతే. నిజాయితీ, ఆయనను చూస్తేనే మాకు ఒక వైబ్రేషన్ అంతే. ఆయన చూస్తుండి పోవాలంతే. ఆయన రాజకీయాలు చేస్తాడో ఏం చేస్తాడో మాకైతే తెలియదు. ఆయనను చూడాలి, ఆయన తెరపైన చూడాలి అంతే. ఆయన జనాలకి చాలా చేస్తున్నాడు, అది తెలియదు ఎవరికి. తెలిసినా సరే పట్టించుకునే వాళ్ళు లేరు. కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనేది తెరపైన కనబడాలి అంతే. చాలా బాగుంది. ఓజీ ట్రైలర్ ఎట్టుంది బ్రో? ఏం చెప్తాం బ్రో, దేవుడిని తిరుపతికి వెళ్ళి వెంకన్న స్వామిని చూసి ఎలా ఉన్నాడంటే ఏం చెప్తాం బ్రో, అంతే. ఓజీ క్లిప్స్ లో పవన్ కళ్యాణ్ అలా ఉన్నాడు అంతే. భలే ఉంది బ్రో, సూపర్. ఇచ్చి పడేశాడు. సినిమాకి మినిమం అయితే ఒక 1000 crores ఎక్స్పెక్టేషన్. బాహుబలి రికార్డ్స్ కూడా బ్రేక్ అవుతాయేమో అనిపిస్తుంది బ్రో నాకు. ఖచ్చితంగా ఒక క్లిప్స్ కే ఈ మాత్రం షేక్ అయ్యింది. ఒక్కవేళ సినిమా రిలీజ్ అయితే మీ ఊహకే వదిలేస్తున్నా, ఇంకా మీ ఊహకే. యాజ్ అభిమానిగా నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, సో నేను చెప్పుకోకూడదు కాబట్టి చెప్పలేదు. థ్యాంక్ యూ. ఓకే, బీజిఎం వేసుకోండి. నీకెలా అనిపిస్తుంది? చెప్పేది కాదు బ్రో. లేదు, మాటలు లేవంటావు. మనోడు పవన్ కళ్యాణ్ వీరాభిమాని బ్రో. మనోడు కూడా ఈ రోజు కుటుంబ శంకర్ రిలీజ్ అని. ఎట్లుంది అప్పుడు కుటుంబ శంకర్ అంటే మనం అప్పుడు థియేటర్ లో చూసాను. థియేటర్ లో ఎట్లా అనిపించింది? ఎలా ఉంది బ్రో? దేవుని ఎలా చూసినా ఎప్పుడు ఒకటే లాగానే ఉన్నాడు. కానీ అప్పటికి ఇప్పటికి ఏంటంటే పవన్ కళ్యాణ్ అన్నయ్య ఒకటే, కాస్త ఆయన స్మార్ట్నెస్ తగ్గిపోతుంది బ్రో. అదొక్క బాధ అంతే నాకు. అప్పటికి మొన్న బ్రో సినిమాలో మంచిగా చూపించాడు, కానీ బయట మొన్న వెళ్ళినప్పుడు వారాహ యాత్రలు చూస్తే కంట్లో నీళ్ళు వచ్చేసాయి. అంటే ఆయన స్మార్ట్నెస్ తక్కువైపోయి, అంటే నాకు ఎట్లనో అనిపించింది అనమాట. సొంత మా అన్నయ్యనే ఏంటి ఇలా అయిపోతున్నాడు, ఏంటి మన ఆరోగ్యాన్ని పట్టించుకోవాలంత జనాల కోసం అంత దండలాడుతున్నాడు కదా, ఎందుకు అంతగానం చేయడం? ఈ జనాల పిచ్చి జనాలు బ్రో, అవసరమా బ్రో? అంత మంచి చేయాలని చూస్తున్న మనిషిని కూడా పట్టించుకోకుండా చేస్తున్నారు. మొన్న రీసెంట్లీ కూడా నా సినిమాలను చూసి నన్ను చూసి ఓట్లు వేయొద్దండి, నేను చేసే పనిని చూసి ఓట్లు వేయండి అని చెప్పి అన్నాడు. అది నిజమేనా? ఒకసారి చెప్పిన మళ్ళీ నాకు అర్థం కాలేదు. నా సినిమాలను చూసి నన్ను అభిమానించొద్దు, ఇప్పుడు నేను చేసే పనిని బట్టి నా ఎంట నడవండి, నేను మీకు ఏదైనా చేస్తాను అని చెప్పి ఒక వాగ్దానం అయితే చేశాడు. తెలుసా నీకు అది? తెలుసు బ్రో. దానికి అది నెరవేరుస్తాడంటావా? ఖచ్చితంగా బ్రో, ఖచ్చితంగా. మా ఇంట్లో మా నాన్న మాటిస్తే ఎలా నిలబడతాడో పవన్ కళ్యాణ్ అన్నయ్య అలా మాటిస్తే నిలబడిపోతాడు బ్రో. ఇదైతే ఖచ్చితంగా పక్క. పవన్ కళ్యాణ్ భక్తుడిగా చెప్తున్నా, ఫ్యాన్ గా కాదు. పవన్ కళ్యాణ్ భక్తుడిగా ఖచ్చితంగా సీఎం అవుతాడు. ఖచ్చితంగా 100కి 1000% ఖచ్చితంగా సీఎం అవుతాడు. అయ్యేటట్టు చేస్తాం అంతే, ఖచ్చితంగా చేస్తాం పక్క. దీనికి తిరగలేదు. థ్యాంక్ యూ బ్రో. హాయ్. హాయ్ బ్రో. ఎలా ఉన్నావు? సూపర్. ఎవరి ఫ్యాన్ నువ్వు? పవన్ కళ్యాణ్ భక్తుడిని బ్రో. బా, పవన్ కళ్యాణ్ అంటేనే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. నిన్న ఒక అద్భుతం జరిగింది తెలుసా? అవును.
ఏంటది? సుజిత్ అన్న నాకు ఊర మాస్ గ్లిప్స్ వదిలాడు. ఆ మాస్ వైబ్రేషన్ తో ఇప్పటికే తలుచుకుంటే గూస్ బంప్స్ ఇప్పటికి వస్తున్నాయి. అలాగే ఉన్నాయి. ఇప్పుడే సుదర్శన్ లో గుడుంబ శంకర్ కూడా చూసి వస్తున్నా. రిలీజ్ కి వెళ్ళిపోయా, మధ్యలో వేశాడు. ఇట్లా మామూలుగా లేదు హవా, మామూలుగా లేదు, ఊపిరి ఆడట్లేదు. ఒకసారి సుజిత్ అన్నని చూస్తే దండం పెట్టేసుకోవాలి అంతే, అట్లా ఉంది. అంత అభిమానం ఏంది బ్రో? నిజాయితీ ఉంటాడు బ్రో, చెప్పలేము అది అంతే. నిజాయితీ, ఆయనను చూస్తేనే మాకు ఒక వైబ్రేషన్ అంతే. ఆయన చూస్తుండి పోవాలంతే. ఆయన రాజకీయాలు చేస్తాడో ఏం చేస్తాడో మాకైతే తెలియదు. ఆయనను చూడాలి, ఆయన తెరపైన చూడాలి అంతే. ఆయన జనాలకి చాలా చేస్తున్నాడు, అది తెలియదు ఎవరికి. తెలిసినా సరే పట్టించుకునే వాళ్ళు లేరు. కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనేది తెరపైన కనబడాలి అంతే. చాలా బాగుంది. ఓజీ ట్రైలర్ ఎట్టుంది బ్రో? ఏం చెప్తాం బ్రో, దేవుడిని తిరుపతికి వెళ్ళి వెంకన్న స్వామిని చూసి ఎలా ఉన్నాడంటే ఏం చెప్తాం బ్రో, అంతే. ఓజీ క్లిప్స్ లో పవన్ కళ్యాణ్ అలా ఉన్నాడు అంతే. భలే ఉంది బ్రో, సూపర్ ఇచ్చి పడేశాడు. సినిమాకి మినిమం అయితే ఒక 1000 crores ఎక్స్పెక్టేషన్. బాహుబలి రికార్డ్స్ కూడా బ్రేక్ అవుతాయేమో అనిపిస్తుంది బ్రో నాకు. ఖచ్చితంగా ఒక క్లిప్స్ కే ఈ మాత్రం షేక్ అయ్యింది. ఒక్కవేళ సినిమా రిలీజ్ అయితే మీ ఊహకే వదిలేస్తున్నా, ఇంకా మీ ఊహకే. యాజ్ అభిమానిగా నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, సో నేను చెప్పుకోకూడదు కాబట్టి చెప్పలేదు. థ్యాంక్ యూ. ఓకే, బీజిఎం వేసుకోండి. నీకెలా చెప్పేది కాదు బ్రో. లేదు, మాటలు లేవంటావు. మనోడు పవన్ కళ్యాణ్ వీరాభిమాని బ్రో, మనోడు కూడా. ఈ రోజు గుడుంబ శంకర్ రిలీజ్ అని. ఎట్లుంది అప్పుడు గుడుంబ శంకర్ అంటే మనం అప్పుడు థియేటర్ లో చూసాను. థియేటర్ లో ఎట్లా అనిపించింది? ఎలా ఉంది బ్రో, దేవుని ఎలా చూసినా ఎప్పుడు ఒకటే లాగానే ఉన్నాడు. కానీ అప్పటికి ఇప్పటికి ఏంటంటే పవన్ కళ్యాణ్ అన్నయ్య ఒకటే, కాస్త ఆయన స్మార్ట్నెస్ తగ్గిపోతుంది బ్రో, అదొక్క బాధ అంతే నాకు. అప్పటికి మొన్న బ్రో సినిమాలో మంచిగా చూపించాడు, కానీ బయట మొన్న వెళ్ళినప్పుడు వారాహి యాత్రలు చూస్తే కంట్లో నీళ్ళు వచ్చేస్తాయి. అంటే ఆయన స్మార్ట్నెస్ తగ్గిపోయి, అంటే నాకు ఎట్లనో అనిపించింది అనమాట. సొంత మా అన్నయ్యనే ఏంటి ఇలా అయిపోతున్నాడు, ఏంటి మన ఆరోగ్యాన్ని పట్టించుకోవాలంత జనాల కోసం అంత దండలాడుతున్నాడు కదా, ఎందుకు అంతగానం చేయడం? ఈ జనాల పిచ్చి జనాలు బ్రో, అవసరమా బ్రో? అంత మంచి చేయాలని చూస్తున్న మనిషిని కూడా పట్టించుకోకుండా చేస్తున్నారు. మొన్న రీసెంట్లీ కూడా నా సినిమాలను చూసి నన్ను చూసి ఓట్లు వేయొద్దండి, నేను చేసే పనిని చూసి ఓట్లు వేయండి అని చెప్పి అన్నాడు. అది నిజమేనా? ఒకసారి చెప్పిన మళ్ళీ నాకు అర్థం కాలేదు. నా సినిమాలను చూసి నన్ను అభిమానించొద్దు, ఇప్పుడు నేను చేసే పనిని బట్టి నా అంట నడవండి, నేను మీకు ఏదైనా చేస్తాను అని చెప్పి ఒక వాగ్దానం అయితే చేశాడు. తెలుసా నీకు? అది తెలుసు బ్రో. దానికి అది నెరవేరుస్తానంటావా? ఖచ్చితంగా బ్రో, ఖచ్చితంగా. మా ఇంట్లో మా నాన్న మాటిస్తే ఎలా నిలబడతాడో పవన్ కళ్యాణ్ అన్నయ్య అలా మాటిస్తే నిలబడిపోతాడు బ్రో, ఇదైతే ఖచ్చితంగా పక్కా. పవన్ కళ్యాణ్ భక్తుడిగా చెప్తున్నా, ఫ్యాన్ గా కాదు, పవన్ కళ్యాణ్ భక్తుడిగా. ఖచ్చితంగా సీఎం అవుతాడు, ఖచ్చితంగా 100కి 1000% ఖచ్చితంగా సీఎం అవుతాడు, అయ్యేటట్టు చేస్తాం అంతే. ఖచ్చితంగా చేస్తాం పక్కా, దీనికి తిరగలేదు. థ్యాంక్ యూ బ్రో. హాయ్. హాయ్ బ్రో, ఎలా ఉన్నావు? సూపర్. ఎవరు ఫ్యాన్ నువ్వు? పవన్ కళ్యాణ్ భక్తుడిని బ్రో. పవన్ కళ్యాణ్ అంటేనే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. నిన్న ఒక అద్భుతం జరిగింది తెలుసా? అవును. ఏంటది? సుజిత్ అన్న నాకు ఊర మాస్ గ్లిప్స్ వదిలాడు. ఆ మాస్ వైబ్రేషన్ తో ఇప్పటికే తలుచుకుంటే గూస్ బంప్స్ ఇప్పటికి వస్తున్నాయి. అలాగే ఉన్నాయి. ఇప్పుడే సుదర్శన్ లో గుడుంబ శంకర్ కూడా చూసి వస్తున్నా. రిలీజ్ కి వెళ్ళిపోయా, మధ్యలో వేశాడు. ఇట్లా మామూలుగా లేదు హవా, మామూలుగా లేదు, ఊపిరి ఆడట్లేదు. ఒకసారి సుజిత్ అన్నని చూస్తే దండం పెట్టేసుకోవాలి అంతే, అట్లా ఉంది. అంత అభిమానం ఏంది బ్రో? నిజాయితీ ఉంటాడు బ్రో, చెప్పలేము అది అంతే. నిజాయితీ, ఆయనను చూస్తేనే మాకు ఒక వైబ్రేషన్ అంతే. ఆయనను చూస్తుండి పోవాలంతే. ఆయన రాజకీయాలు చేస్తాడో ఏం చేస్తాడో మాకైతే తెలియదు. ఆయనను చూడాలి, ఆయన తెరపైన చూడాలి అంతే. ఆయన జనాలకి చాలా చేస్తున్నాడు, అది తెలియదు ఎవరికి. తెలిసినా సరే పట్టించుకునే వాళ్ళు లేరు. కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనేది తెరపైన కనబడాలి అంతే. చాలా బాగుంది. ఓజీ ట్రైలర్ ఎట్టుంది బ్రో? ఏం చెప్తాం బ్రో, దేవుడిని తిరుపతికి వెళ్ళి వెంకన్న స్వామిని చూసి ఎలా ఉన్నాడంటే ఏం చెప్తాం బ్రో, అంతే. ఓజీ క్లిప్స్ లో పవన్ కళ్యాణ్ అలా ఉన్నాడు అంతే. భలే ఉంది బ్రో, సూపర్ ఇచ్చి పడేశాడు. సినిమాకి మినిమం అయితే ఒక 1000 crores ఎక్స్పెక్టేషన్. బాహుబలి రికార్డ్స్ కూడా బ్రేక్ అవుతాయేమో అనిపిస్తుంది బ్రో నాకు. ఖచ్చితంగా ఒక క్లిప్స్ కే ఈ మాత్రం షేక్ అయ్యింది. ఒక్కవేళ సినిమా రిలీజ్ అయితే మీ ఊహకే వదిలేస్తున్నా, ఇంకా మీ ఊహకే. యాజ్ అభిమానిగా నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, సో నేను చెప్పుకోకూడదు కాబట్టి చెప్పలేదు. థ్యాంక్ యూ. ఓకే, బీజిఎం వేసుకోండి. నీకెలా అనిపిస్తుంది? చెప్పేది కాదు బ్రో. లేదు, మాటలు లేవంటావు. మనోడు పవన్ కళ్యాణ్ వీరాభిమాని బ్రో, మనోడు కూడా. ఈ రోజు గుడుంబ శంకర్ రిలీజ్ అని. ఎట్లుంది అప్పుడు గుడుంబ శంకర్ అంటే మనం అప్పుడు
థియేటర్ లో చూసాను. ఆ. థియేటర్ లో ఎట్లా అనిపించింది? ఎలా ఉంది బ్రో, దేవుని ఎలా చూసినా ఎప్పుడు ఒకటే లాగానే ఉన్నాడు. కానీ అప్పటికి ఇప్పటికి ఏంటంటే పవన్ కళ్యాణ్ అన్నయ్య ఒకటే, కాస్త ఆయన స్మార్ట్నెస్ తగ్గిపోతుంది బ్రో, అదొక్క బాధ అంతే నాకు. అప్పటికి మొన్న బ్రో సినిమాలో మంచిగా చూపించాడు, కానీ బయట మొన్న వెళ్ళినప్పుడు వారాహి యాత్రలు చూస్తే కంట్లో నీళ్ళు వచ్చేసాయి. అంటే ఆయన స్మార్ట్నెస్ తక్కువైపోయి, అంటే నాకు ఎట్లనో అనిపించింది అనమాట. సొంత మా అన్నయ్యనే ఏంటి ఇలా అయిపోతున్నాడు, ఏంటి మన ఆరోగ్యాన్ని పట్టించుకోవాలంత జనాల కోసం అంత దండలాడుతున్నాడు కదా, ఎందుకు అంతగానం చేయడం? ఈ జనాల పిచ్చి జనాలు బ్రో, అవసరమా బ్రో? అంత మంచి చేయాలని చూస్తున్న మనిషిని కూడా పట్టించుకోకుండా చేస్తున్నారు. ఆ? మొన్న రీసెంట్లీ కూడా నా సినిమాలను చూసి నన్ను చూసి ఓట్లు వేయొద్దండి, నేను చేసే పనిని చూసి ఓట్లు వేయండి అని చెప్పి అన్నాడు. అది నిజమేనా? ఒకసారి చెప్పిన మళ్ళీ నాకు అర్థం కాలేదు. నా సినిమాలను చూసి నన్ను అభిమానించొద్దు, ఇప్పుడు నేను చేసే పనిని బట్టి నా ఎంట నడవండి, నేను మీకు ఏదైనా చేస్తాను అని చెప్పి ఒక వాగ్దానం అయితే చేశాడు. తెలుసా నీకు అది? తెలుసు బ్రో. దానికి అది నెరవేరుస్తాడంటావా? ఖచ్చితంగా బ్రో, ఖచ్చితంగా. మా ఇంట్లో మా నాన్న మాటిస్తే ఎలా నిలబడతాడో పవన్ కళ్యాణ్ అన్నయ్య అలా మాటిస్తే నిలబడిపోతాడు బ్రో, ఇదైతే ఖచ్చితంగా పక్క. పవన్ కళ్యాణ్ భక్తుడిగా చెప్తున్నా, ఫ్యాన్ గా కాదు, పవన్ కళ్యాణ్ భక్తుడిగా ఖచ్చితంగా సీఎం అవుతాడు. ఖచ్చితంగా 100కి 1000% ఖచ్చితంగా సీఎం అవుతాడు, అయ్యేటట్టు చేస్తాం అంతే, ఖచ్చితంగా చేస్తాం పక్క, దీనికి తిరగలేదు. థ్యాంక్ యూ బ్రో. హాయ్. హాయ్ బ్రో. ఎలా ఉన్నావు? సూపర్. ఎవరి ఫ్యాన్ నువ్వు? పవన్ కళ్యాణ్ భక్తుడిని బ్రో. బా, పవన్ కళ్యాణ్ అంటేనే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. నిన్న ఒక అద్భుతం జరిగింది తెలుసా? అవును. ఏంటది? సుజీత్ అన్న నాకు ఊర మాస్ గ్లిప్స్ వదిలాడు, ఆ మాస్ వైబ్రేషన్ తో ఇప్పటికే తలుచుకుంటే గూస్ బంప్స్ ఇప్పటికి వస్తున్నాయి, అలాగే ఉన్నాయి. ఇప్పుడే సుదర్శన్ లో కుటుంబ శంకర్ కూడా చూసి వస్తున్నా, రిలీజ్ కి వెళ్ళిపోయా, మధ్యలో వేశాడు. ఇట్లా మామూలుగా లేదు, హవా మామూలుగా లేదు, ఊపిరి ఆడట్లేదు. ఒకసారి సుజిత్ అన్నని చూస్తే దండం పెట్టేసుకోవాలి అంతే, అట్లా ఉంది. అంత అభిమానం ఏంది బ్రో? నిజాయితీ ఉంటాడు బ్రో, చెప్పలేము అది అంతే, నిజాయితీ. ఆయనను చూస్తేనే మాకు ఒక వైబ్రేషన్ అంతే, ఆయన చూస్తుండి పోవాలంతే. ఆయన రాజకీయాలు చేస్తాడో ఏం చేస్తాడో మాకైతే తెలియదు, ఆయనను చూడాలి, ఆయన తెరపైన చూడాలి అంతే. ఆయన జనాలకి చాలా చేస్తున్నాడు, అది తెలియదు ఎవరికి, తెలిసినా సరే పట్టించుకునే వాళ్ళు లేరు. కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనేది తెరపైన కనబడాలి అంతే. చాలా బాగుంది. ఓజీ ట్రైలర్ ఎట్టుంది బ్రో? ఏం చెప్తాం బ్రో, దేవుడిని తిరుపతికి వెళ్ళి వెంకన్న స్వామిని చూసి ఎలా ఉన్నాడంటే ఏం చెప్తాం బ్రో, అంతే. ఓజీ క్లిప్స్ లో పవన్ కళ్యాణ్ అలా ఉన్నాడు అంతే, భలే ఉంది బ్రో, సూపర్. ఇచ్చి పడేశాడు. సినిమాకి మినిమం అయితే ఒక 1000 crores ఎక్స్పెక్టేషన్, బాహుబలి రికార్డ్స్ కూడా బ్రేక్ అవుతాయేమో అనిపిస్తుంది బ్రో నాకు. ఖచ్చితంగా ఒక క్లిప్స్ కే ఈ మాత్రం షేక్ అయ్యింది, ఒక్కవేళ సినిమా రిలీజ్ అయితే మీ ఊహకే వదిలేస్తున్నా, ఇంకా మీ ఊహకే. యాజ్ అభిమానిగా నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, సో నేను చెప్పుకోకూడదు కాబట్టి చెప్పలేదు. థ్యాంక్ యూ. ఓకే, బీజిఎం వేసుకోండి. నీకెలా అనిపిస్తుంది? చెప్పేది కాదు బ్రో. లేదు, మాటలు లేవంటావు. మనోడు పవన్ కళ్యాణ్ వీరాభిమాని బ్రో, మనోడు కూడా. ఈ రోజు కుటుంబ శంకర్ రిలీజ్ అని. ఎట్లుంది అప్పుడు కుటుంబ శంకర్ అంటే మనం అప్పుడు థియేటర్ లో చూసాను. థియేటర్ లో ఎట్లా అనిపించింది? ఎలా ఉంది బ్రో, దేవుని ఎలా చూసినా ఎప్పుడు ఒకటే లాగానే ఉన్నాడు. కానీ అప్పటికి ఇప్పటికి ఏంటంటే పవన్ కళ్యాణ్ అన్నయ్య ఒకటే, కాస్త ఆయన స్మార్ట్నెస్ తగ్గిపోతుంది బ్రో, అదొక్క బాధ అంతే నాకు. అప్పటికి మొన్న బ్రో సినిమాలో మంచిగా చూపించాడు, కానీ బయట మొన్న వెళ్ళినప్పుడు వారాహి యాత్రలు చూస్తే కంట్లో నీళ్ళు వచ్చేసాయి. అంటే ఆయన స్మార్ట్నెస్ తక్కువైపోయి, అంటే నాకు ఎట్లనో అనిపించింది అనమాట. సొంత మా అన్నయ్యనే ఏంటి ఇలా అయిపోతున్నాడు, ఏంటి మన ఆరోగ్యాన్ని పట్టించుకోవాలంత జనాల కోసం అంత దండలాడుతున్నాడు కదా, ఎందుకు అంతగానం చేయడం? ఈ జనాల పిచ్చి జనాలు బ్రో, అవసరమా బ్రో? అంత మంచి చేయాలని చూస్తున్న మనిషిని కూడా పట్టించుకోకుండా చేస్తున్నారు. మొన్న రీసెంట్లీ కూడా నా సినిమాలను చూసి నన్ను చూసి ఓట్లు వేయొద్దండి, నేను చేసే పనిని చూసి ఓట్లు వేయండి అని చెప్పి అన్నాడు. అది నిజమేనా? ఒకసారి చెప్పిన మళ్ళీ నాకు అర్థం కాలేదు. నా సినిమాలను చూసి నన్ను అభిమానించొద్దు, ఇప్పుడు నేను చేసే పనిని బట్టి నా ఎంట నడవండి, నేను మీకు ఏదైనా చేస్తాను అని చెప్పి ఒక వాగ్దానం అయితే చేశాడు. తెలుసా నీకు అది? తెలుసు బ్రో. దానికి అది నెరవేరుస్తాడంటావా? ఖచ్చితంగా బ్రో, ఖచ్చితంగా. మా ఇంట్లో మా నాన్న మాటిస్తే ఎలా నిలబడతాడో పవన్ కళ్యాణ్ అన్నయ్య అలా మాటిస్తే నిలబడిపోతాడు బ్రో, ఇదైతే ఖచ్చితంగా పక్క. పవన్ కళ్యాణ్ భక్తుడిగా చెప్తున్నా, ఫ్యాన్ గా కాదు, పవన్ కళ్యాణ్ భక్తుడిగా ఖచ్చితంగా సీఎం అవుతాడు. ఖచ్చితంగా 100కి 1000% ఖచ్చితంగా సీఎం అవుతాడు, అయ్యేటట్టు చేస్తాం అంతే, ఖచ్చితంగా చేస్తాం పక్క, దీనికి తిరగలేదు. థ్యాంక్ యూ బ్రో. హాయ్. హాయ్ బ్రో. ఎలా ఉన్నావు? సూపర్. ఎవరి ఫ్యాన్ నువ్వు? పవన్ కళ్యాణ్ భక్తుడిని బ్రో. బా, పవన్ కళ్యాణ్ అంటేనే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. నిన్న ఒక అద్భుతం జరిగింది తెలుసా? అవును. ఏంటది? సుజీత్ అన్న నాకు ఊర మాస్ గ్లిప్స్ వదిలాడు, ఆ మాస్ వైబ్రేషన్ తో ఇప్పటికే తలుచుకుంటే గూస్ బంప్స్ ఇప్పటికి వస్తున్నాయి, అలాగే ఉన్నాయి.
ఇప్పుడే సుదర్శన్ లో కుటుంబ శంకర్ కూడా చూసి వస్తున్నా. రిలీజ్ కి వెళ్ళిపోయా, మధ్యలో వేశాడు. ఇట్లా మామూలుగా లేదు హవా, మామూలుగా లేదు, ఊపిరి ఆడట్లేదు. ఒకసారి సుజితాన్ని చూస్తే దండం పెట్టేసుకోవాలి అంతే, అట్లా ఉంది. అంత అభిమానం ఏంది బ్రో? నిజాయితీ ఉంటాడు బ్రో, చెప్పలేము అది అంతే. నిజాయితీ, ఆయనను చూస్తేనే మాకు ఒక వైబ్రేషన్ అంతే. ఆయన చూస్తుండి పోవాలంతే. ఆయన రాజకీయాలు చేస్తాడో ఏం చేస్తాడో మాకైతే తెలియదు. ఆయనను చూడాలి, ఆయన తెరపైన చూడాలి అంతే. ఆయన జనాలకి చాలా చేస్తున్నాడు, అది తెలియదు ఎవరికి. తెలిసినా సరే పట్టించుకునే వాళ్ళు లేరు. కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనేది తెరపైన కనబడాలి అంతే. చాలా బాగుంది. ఓజీ ట్రైలర్ ఎట్టుంది బ్రో? ఏం చెప్తాం బ్రో, దేవుడిని తిరుపతికి వెళ్ళి వెంకన్న స్వామిని చూసి ఎలా ఉన్నాడంటే ఏం చెప్తాం బ్రో, అంతే. ఓజీ క్లిప్స్ లో పవన్ కళ్యాణ్ అలా ఉన్నాడు అంతే. భలే ఉంది బ్రో, సూపర్ ఇచ్చి పడేశాడు. సినిమాకి మినిమం అయితే ఒక 1000 crores ఎక్స్పెక్టేషన్. బాహుబలి రికార్డ్స్ కూడా బ్రేక్ అవుతాయేమో అనిపిస్తుంది బ్రో నాకు. ఖచ్చితంగా ఒక క్లిప్స్ కే ఈ మాత్రం షేక్ అయింది. ఒక్కవేళ సినిమా రిలీజ్ అయితే మీ ఊహకే వదిలేస్తున్నా, ఇంకా మీ ఊహకే. యాజ్ అభిమానిగా నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే, సో నేను చెప్పుకోకూడదు కాబట్టి చెప్పలేదు. థ్యాంక్ యూ. ఓకే, బీజిఎం వేసుకోండి. నీకెలా అనిపిస్తుంది? చెప్పేది కాదు బ్రో. లేదు, మాటలు లేవంటావు. మనోడు పవన్ కళ్యాణ్ వీరాభిమాని బ్రో, మనోడు కూడా. ఈ రోజు కుటుంబ శంకర్ రిలీజ్ అని. ఎట్లుంది అప్పుడు కుటుంబ శంకర్ అంటే మనం అప్పుడు థియేటర్ లో చూసాను. థియేటర్ లో ఎట్లా అనిపించింది? ఎలా ఉంది బ్రో, దేవుని ఎలా చూసినా ఎప్పుడు ఒకటే లాగానే ఉన్నాడు. కానీ అప్పటికి ఇప్పటికి ఏంటంటే పవన్ కళ్యాణ్ అన్నయ్య ఒకటే, కాస్త ఆయన స్మార్ట్నెస్ తగ్గిపోతుంది బ్రో, అదొక్క బాధ అంతే నాకు. అప్పటికి మొన్న బ్రో సినిమాలో మంచిగా చూపించాడు, కానీ బయట మొన్న వెళ్ళినప్పుడు వారాహి యాత్రలు చూస్తే కంట్లో నీళ్ళు వచ్చేస్తాయి. అంటే ఆయన స్మార్ట్నెస్ తగ్గిపోయి, అంటే నాకు ఎట్లనో అనిపించింది అనమాట. సొంత మా అన్నయ్యనే ఏంటి ఇలా అయిపోతున్నాడు ఏంటి, మన ఆరోగ్యాన్ని పట్టించుకోవాలంత జనాల కోసం అంత దండలాడుతున్నాడు కదా, ఎందుకు అంతగానం చేయడం? ఈ జనాల పిచ్చి జనాలు బ్రో, అవసరమా బ్రో? అంత మంచి చేయాలని చూస్తున్న మనిషిని కూడా పట్టించుకోకుండా చేస్తున్నారు. మొన్న రీసెంట్లీ కూడా నా సినిమాలను చూసి నన్ను చూసి ఓట్లు వేయొద్దండి, నేను చేసే పనిని చూసి ఓట్లు వేయండి అని చెప్పి అన్నాడు. అది నిజమేనా? ఒకసారి చెప్పిన మళ్ళీ నాకు అర్థం కాలేదు. నా సినిమాలను చూసి నన్ను అభిమానించొద్దు, ఇప్పుడు నేను చేసే పనిని బట్టి నా అంట నడవండి, నేను మీకు ఏదైనా చేస్తాను అని చెప్పి ఒక వాగ్దానం అయితే చేశాడు. తెలుసా నీకు? అది తెలుసు బ్రో. దానికి అది నెరవేరుస్తానంటావా? ఖచ్చితంగా బ్రో, ఖచ్చితంగా. మా ఇంట్లో మా నాన్న మాటిస్తే ఎలా నిలబడతాడో పవన్ కళ్యాణ్ అన్నయ్య అలా మాటిస్తే నిలబడిపోతాడు బ్రో, ఇదైతే ఖచ్చితంగా పక్కా. పవన్ కళ్యాణ్ భక్తుడిగా చెప్తున్నా, ఫ్యాన్ గా కాదు, పవన్ కళ్యాణ్ భక్తుడిగా. ఖచ్చితంగా సీఎం అవుతాడు, ఖచ్చితంగా 100కి 1000% ఖచ్చితంగా సీఎం అవుతాడు, అయ్యేటట్టు చేస్తాం అంతే. ఖచ్చితంగా చేస్తాం పక్కా, దీనికి తిరగలేదు. థ్యాంక్ యూ బ్రో.